ఈ నేమ్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అంటే ఈ నేమ్ అనేది రీసెంట్ గా తీసుకొచ్చారు 2014-15 బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు, ప్రపోజ్ చేశారు. 16 నుంచి స్టార్ట్ అయింది ఈ నేమ్ అనేది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఏపీఎంసీస్ ఉన్నాయి కదా, అవి స్టేట్ పర్వ్యూలో ఉంటాయి. టు బిగిన్ విత్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అది ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సో ఒక నేషనల్ మార్కెట్ ని ఆర్ వైడర్ మార్కెట్ ని సీమ్లెస్ మార్కెట్ ని క్రియేట్ చేయడానికి అక్కడ మనకుండే లీగల్ ఛాలెంజ్ అది. ఆర్ మన షెడ్యూల్ 7 లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, సో స్టేట్ పర్వ్యూలో ఉంది. సో ఇట్ ఈస్ ఎ పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకు ఈ ఏపీఎంసీలో ఉండే మిడిల్ మ్యాన్ కానీ రిజిస్టర్డ్ బయర్స్ కానీ ఈ బ్రోకర్స్ కానీ ఎవరు ఉంటారు? లోకల్లీ పొలిటికల్లీ కనెక్టెడ్ ఉంటారు ఎక్కువ. సో ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ రైట్ హ్యాండ్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమే అది, అంటే మిడిల్ మ్యాన్స్ గా ఉండి తీసుకునే కమిషన్. ఓకే, సో దే ఆర్ నాట్ ఓకే విత్ కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ మిడిల్ మ్యాన్. ఓకే, మిడిల్ మ్యాన్ ఉంటే తప్పేంటి? చాలా చోట్ల ఉంటారు కదా, చాలా సెక్టర్స్ లో ఉంటారు కదా మిడిల్ మ్యాన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ మ్యాన్ ఆర్ నాట్ ఏబుల్ టు యాడ్ ఎనీ సిగ్నిఫికెంట్ వాల్యూ టు ద ప్రొడ్యూస్, ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ద ప్రాసెస్ ఎఫిషియెంట్. అది ప్రాబ్లం ఇక్కడ.